హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చైన్ నెక్లెస్ చూసారు కదా! ఈ నెక్లెస్ అయితే నేనే స్వయంగా చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. కానీ వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం చేయడం కదా! అసలు ఇది ఎలా వస్తుందో అన్న కంగారులో వీడియో అయితే చేయలేకపోయాను. ఇది నెక్లెస్ చేయాలని మైండ్‌లో థాట్ వచ్చింది. ఆ థాట్ ప్రకారం చేయాలనుకుండి చేసేసాను కానీ వీడియో అయితే రికార్డ్ చేయలేదు. అవుట్‌పుట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా నచ్చింది. కానీ నేనైతే ఇప్పుడు వీడియోలో దానికి వెనకాల తాడు కావాలి కదా! తాడనేది ఎలా మేక్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చూపిస్తాను. దీనికోసం నేను మన బ్లౌజ్‌కి హ్యాంగింగ్స్ తీసుకుంటాం కదా! గోల్డ్ కలర్ తాడు. ఆ తాడైతే తీసుకున్నాను. మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని ఆ తాడు ఈ విధంగా 2 పేటలు తీసుకొని ఒక పూస అనేది నేను ఎక్కించుకున్నాను వెనక్కి ముందుకి అడ్జస్ట్ చేసుకోవడానికి. ఎక్కించుకున్న తర్వాత ఒక చివరంట ఒకవైపు గుండీలోకి దూర్పి ఈ విధంగా మళ్ళీ కొద్ది క్లాత్ అనేది తాడు అనేది వెనక్కి తీసి ఏదైనా థ్రెడ్‌తో మనం గట్టిగా ఊడిపోకుండా చుట్టేసుకోవాలి. నా దగ్గర జరీ థ్రెడ్ ఉంది బాగుంటుంది కదా లుక్ గోల్డ్‌లో కలిసిపోతుంది అనేసి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుండి నేను ఈ విధంగా మొత్తంగా ఎక్కడ పోగులనేవి బయటకి కనపడకుండా చుట్టేస్తున్నాను. అందరూ ఒక రిక్వెస్ట్‌ని నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఈ చై నెక్లెస్ ఎలా ఉన్నదనేది కామెంట్ అయితే చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా మొత్తంగా చుట్టేసుకోండి. ఎక్కడ పోగులు లేకుండా చుట్టేసుకొని ఏదైనా నీట్గా చుట్టుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం ఆ థ్రెడ్ కట్ చేసుకుని మనం అది గట్టిగా ఉండడం కోసం గమ్ అనేది అప్లై చేసుకున్నామంటే ఇంకెక్కడ ఊడిపోకుండా స్టిక్ అయిపోతుంది. రెండో వైపు కూడా సేమ్ ఇలానే మనం థ్రెడ్ ఎక్కించుకొని మన దగ్గర ఉన్న జరీ థ్రెడ్తో చుట్టేసుకోవాలి. చివరి కార్నర్స్ ఒకవేళ సరిగా లేకపోతే మనం కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. చూడండి గమ్ అప్లై చేసుకున్నామంటే ఆ తాడు దగ్గర పోగులు ఉన్నాయి ఏమున్నా ఒకవేళ మనం సరిగా చుట్టకపోయినా ఊడిపోయేటట్టు ఉన్నా మనకి స్టిక్ అయిపోతుంది గ్లూ అప్లై చేయడం వల్ల. గ్లూ వచ్చేసి B7000 గ్లూ తీసుకున్నాను. ఇప్పుడు రెండో చివరను కూడా అదే విధంగా సేమ్ చుట్టేయాలి. ఈ విధంగా చుట్టేసిన తర్వాత చూడండి ఎలాగా ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసుకోవాలి. జరీ థ్రెడ్తో శుభ్రంగా నీట్గా చుట్టేయాలి. నాకైతే అసలు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎలా వస్తుందో అని చాలా కంగారు పడ్డాను. కానీ అవుట్పుట్ అయితే చెప్పలేను చాలా చాలా బాగుంది. నెక్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మెజర్మెంట్ కూడా నేను చూసుకోలేదు అలా చేసాను అంతే. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బ్లౌజులు కుట్టమని ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దాం కదా అనిపించి చేశాను. చాలా బాగా వచ్చింది. అదిగో చూడండి మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ప్రతిదీ బయట నుంచే కొనుక్కోవాలంటే చాలా డబ్బులు అయిపోతుంది. ఇప్పుడున్న ప్రైజెస్ని బట్టి అయితే మనం అసలు ఏమి కొనలేము. ఇలా మనకు వచ్చిన దాంట్లో మనం ఇలా చేసుకున్నామంటే మనం చేసుకున్నామన్న సంతృప్తి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ వర్క్ అనేది వస్తుంది. ఎలా చేస్తారు అని అనుకుని కానీ మనమే ట్రై చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం సమానంగా స్ట్రైట్గా పెట్టుకొని పూస అనేది మిడిల్కి తీసుకోవాలి. నాది ఆ పూస కూడా నేను మా ఇంట్లో ఉన్న రెడ్ కలర్ పూస ఉంటే అది మాత్రమే అటాచ్ చేశాను. చాలా బాగుంది. అయితే ఇప్పుడు మనం దీనికి చివరన పూస బయటకు వచ్చేయకుండా మనం చివరన మళ్ళీ హ్యాంగింగ్స్లో అయినా పెట్టుకుంటే బాగుంటుంది కదా. దీనికోసం వైట్ పూసలో నా దగ్గర పాత చైన్ పూసలు ఉంటే అవి తీసుకున్నాను. దీనికోసం నీడిల్ తీసుకుని నీడిల్లోకి ఫస్ట్ ఒక 8 పూసలు వైట్ పూసలు చూపించాను కదా. వైట్ పూసలు ఒక 8 పూసలు ఎక్కించుకుని దాని తర్వాత మన దగ్గర ఉన్న పెద్ద పూస ఒకటి ఎక్కించుకోవాలి. మళ్ళీ ఎక్కించుకున్న తర్వాత చూడండి 8 పూసలు పెద్ద పూస ఎక్కించుకుని మళ్ళీ 8 పూసలు ఎక్కించుకోవాలన్నమాట. ఫస్ట్ 8 ఎక్కించుకుని తర్వాత మళ్ళీ పెద్దది ఎక్కించుకొని మళ్ళీ 8 పూసలు ఎక్కించుకుని మిడిల్కి మనం 3 వేసేసుకోవాలి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. మీ లైక్ని బట్టి ఇది ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది నచ్చిందని నాకైతే హోప్ ఉంటుంది. నా టేస్ట్ ఎలా ఉన్నదనేది తెలుస్తుంది.
కానీ అవుట్పుట్ అయితే ఇలా వస్తుందని అసలు అనుకోలేదు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా బాగా నచ్చింది ఇది. చూడండి ఈ విధంగా వచ్చినాయి కదా. వీటిని మనం చివరిని ముడి వేసేసుకొని ఆ తాడుకి అనేది అటాచ్ చేసేసుకోవాలి. నేను ఇంకా బ్యాంగిల్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. హెయిర్ బిల్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అవైతే వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఇవి మన చేతులతో మనం చేసుకున్న దాంట్లో ఉన్న హ్యాపీనెస్ ఎందులోనే ఉండదు. చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఇందులో ఇవే కాదు, బ్లౌజ్ టిప్స్, బ్లౌజ్ వీడియోస్, టైలరింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో జడబిళ్ళ చేస్తాను. దాని తర్వాత బ్యాంగిల్స్ అయితే మేక్ చేద్దామని అనుకుంటున్నాను. పండగ సీజన్ కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. చూసారు కదా, దానికి అటాచ్ చేసుకుని మిగిలిన ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేసుకోవాలి. ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. మనం సేమ్ కొన్న దానిలోనే ఉంది కదా తాడు. ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపించింది? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.